రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నేను మీ తేజ. సూర్యాపేట జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు ఒక సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ అతను వారిద్దరిని కూడా హత్య చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులు కొన్ని కీలకమైన విషయాలన్నింటిని కూడా బయటపెట్టారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం బీక్యా తండాకు సంబంధించి నాగులు అలాగే బూబా వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. వీళ్ళిద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మోతే ఆ మండలంలోనే వారు కవులకి వ్యవసాయ భూములు తీసుకుని అక్కడ పనులు చేసుకుంటా ఉన్నారు. అయితే నాగులకి సంబంధించిన కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంది. దానికోసం వీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అక్కడ కానిస్టేబుల్ మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం కాకుండానే వీరి అవసరాలకు భార్యాభర్తలు ఇద్దరికి షరీఫ్ 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. సో తర్వాత బూబాతో అంటే నాగులి యొక్క వైఫ్ బూబాతో షరీఫ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇతను అప్పుగా ఇచ్చిన డబ్బులు వాళ్ళని అడుగుతుంటే బూబా షరీఫ్ని భయపెడుతుంది. ఏయ్, నువ్వు నన్ను డబ్బులు అడిగితే మన ఇద్దరి మధ్య ఉన్న ఈ వివాహేతర సంబంధం గురించి నేను అంతా బయట పెట్టేస్తా, మీ పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇస్తా, మా ఆయనకి చెప్తా. అలాగే షరీఫ్కి ఈ మధ్యనే ఒక నిశ్చితార్థం కూడా అయ్యింది, పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ డబ్బులు కూడా అవసరం ఉంది, అందుకోసం కూడా మళ్ళీ అడిగాడు. మళ్ళీ అలాగే బెదిరించింది. నన్ను డబ్బులు అడిగితే నేను ఖచ్చితంగా మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని బయట పెట్టేస్తా, నీకు పెళ్లి చేసుకుంటున్న ఆ భార్యకి ఈ నిజాన్ని చెప్పేస్తా అంటూ కూడా భయపెట్టింది. దీంతో మొహమ్మద్ షరీఫ్ డబ్బులు పోతే పోయాయి, వీళ్ళు నాకు పెళ్లికి ఎలా అయినా అడ్డొస్తారు, వీళ్ళని ఎలా అయినా సరే తొలగించుకోవాలని చెప్పి ఆల్రెడీ ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ కాస్త విఫలమైంది. అయితే ఈసారి అదే స్టేషన్లో సుందరయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు హెల్పర్ గా. ఈ మొహమ్మద్ షరీఫ్ చేసే స్టేషన్లోనే సుందరయ్య కూడా ఉన్నాడు. సో సుందరయ్యతో కలిసి వాళ్ళిద్దరూ నాకు ఇలా అడ్డంగా ఉన్నారు, నేను నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తా, వాళ్ళిద్దరిని కూడా చంపేద్దాం అంటూ కూడా ఒక ప్లాన్ చేసి ఒక పథకాన్ని రచించారు. ఏం చేశారంటే బూబా అలాగే నాగులకి మీకు ఒక లోన్ ఇప్పిస్తాను, ఆ లోన్ ఇచ్చిన తర్వాత డబ్బులు నాకు ఇచ్చేయండి, మీరు మెల్లగా కట్టుకోండి అంటూ కూడా షీప్ లోన్, గొర్రెల లోన్. సో ఆ లోన్ చూడడానికి అధికారులు కంపల్సరిగా వస్తారు. మనం ఒక గొర్రెల షెడ్డు, ఆ గొర్రెలకి ఎరువులు వేసేది, ఆ మేత ఇదంతా కూడా మనం చెయ్యాలి అంటూ కూడా వారికి చెప్పాడు. ఒక నిర్మానుష్యమైన ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. తర్వాత నాగులు నువ్వు గొయ్యి తవ్వాలి, అధికారులు వస్తారు అని చెప్పి ఆగస్టు 11వ తారీఖు మొహమ్మద్ షరీఫ్ అతన్ని తీసుకెళ్లాడు. తర్వాత ఆ ప్లేస్ లో సుందరయ్య ఆల్రెడీ రెడీగానే ఉన్నాడు. ఆ అధికారులు వస్తారు, అక్కడ గొయ్య తవ్వాలి, నువ్వు ఆ గొయ్య ఏంటని అడిగితే ఎరువుల కోసం అని చెప్పు అంటూ కూడా చెప్పాడు. సుందరయ్య అక్కడే ఉన్నాడు, నాగులు గొయ్యి తీస్తున్నాడు. దీంతో షరీఫ్ గొయ్య తవ్వుతున్న నాగుల పైన ఒక కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసి అతను స్పృహ కోల్పోయేంత వరకు కూడా అతన్ని చావగొట్టాడు. తర్వాత అతను చనిపోయాడు. తర్వాత ఆ గోతిలో అతన్ని పూర్తి చేశాడు. తర్వాత నేను బూబాను కూడా తీసుకొస్తా, బూబాను కూడా ఇలానే చంపేద్దాం అని చెప్పి సుందరయ్యని అక్కడే పెట్టి మళ్ళీ బూబాని తీసుకురావడానికి షరీఫ్ బయలుదేరి తిరిగి వచ్చాడు. మీ ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, నువ్వు కూడా రావాలని చెప్పి తీసుకెళ్ళి కట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా నిర్మానుష్యమైన ప్రాంతం. అప్పటికే బూబాకి భయం ఉంది ఇతని మీద. అయితే వెళ్ళిన తర్వాత సుందరయ్య ఉన్నాడు, అతనే ఉన్నాడు, అధికారులు ఎవరూ లేరు, గొర్రెలు కూడా ఏమీ లేవు. దీంతో ఆమెకి భయం అనిపించింది. మా హస్బెండ్ ఎక్కడా, మా ఆయన ఎక్కడా, మా ఆయన్ని ఏం చేశారంటూ కూడా ఏడుస్తూ గట్టి గట్టిగా కేకలు వేసింది. దీంతో షరీఫ్ మళ్ళీ అవే కర్రలతో ఆమెను కూడా తలపైన బలంగా కొట్టాడు. స్పృహ తప్పిపోయి ఆమె కూడా కింద పడిపోయింది. తర్వాత ఆమెను కూడా చంపేశారు. ఎక్కడైతే నాగుల్ని పాతి పెట్టారో దానికి 10 మీటర్ల దూరంలో మళ్ళీ బూబాను కూడా పాతి పెట్టారు.
అయితే ఇదంతా కూడా 11వ తారీఖు జరిగింది. మరుసటి రోజు 12వ తారీఖు ఎవరో ఒకరు స్థానికులు వెళ్తా ఉంటారు కదా, అలా స్థానికులకి ఒక పూడ్చిన ఇదంతా కూడా కనిపించింది. దీంతో వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకి సమాచారం అందించారు. తర్వాత పోలీసుల బృందం అక్కడికి వచ్చింది. ఆ బృందంతో పాటు షరీఫ్ కూడా వచ్చాడు ఆ స్థలాన్ని పరిశీలించడానికి. ఆ రోజు షరీఫ్ అక్కడ మామూలు యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్. మీరెవరు ముందుకు రాకూడదు, ఇది క్రైమ్ జరిగిన ప్లేస్, ఇక్కడ ఆధారాలని కూడా మీలాంటి వారు వస్తే చెరిగిపోతాయి అంటూ కూడా అతను చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అప్పటికి ఎవరికి కూడా అనుమానం రాలేదు. సహజంగా క్రైమ్ జరిగిన ప్లేస్ లో పోలీసులు వ్యవహరించే తీరు ఇలానే ఉంటుంది. ఆ ప్లేస్ లోకి ఎవరిని కూడా వెళ్ళనివ్వరు, ఎందుకంటే చాలా క్లూస్ కలెక్ట్ చేస్తారు, ఫారెన్సిక్ టీమ్స్ వస్తాయి. సో క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తారు, అవి చాలా ఆధారాలు ఉపయోగపడతాయి వారి ఇన్వెస్టిగేషన్ లో. సో అలా వెళ్ళనివ్వలేదు. కట్ చేస్తే మళ్ళీ ఒక 10 మీటర్ దూరంలోనే మళ్ళీ బూబా యొక్క మృతదేహం కూడా కనిపించింది. సో రెండింటిని తీసి పోలీసులు పోస్ట్ మార్టానికి పంపించారు. పోలీసులు సీసీటీవీ కెమెరాస్ ని అలాగే కాల్ డేటాని చెక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సుందరయ్య, షరీఫ్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే వాళ్ళిద్దరిని చంపేసి వారి దగ్గర ఉన్న బంగారం అలాగే వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇక పోలీసులు ఇంకా వీళ్ళ మొబైల్సే లేవు కదా, ఎలా పట్టుకుంటారని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. తర్వాత సుందరయ్య ఆ గోతిలో కప్పెట్టడానికి ఒక పార తీసుకురావడానికి వెళ్ళాడు. అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఎస్, ఆ ఆధారంగానే సుందరయ్యని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు. గట్టిగా అడిగేసరికి సుందరయ్య నిజం మొత్తం చెప్పేశాడు. సార్, ఇందులో నా తప్పేమీ లేదు, నాకు వారిని హత్య చేసే ఉద్దేశం నాకు అసలు లేదు. హత్య చేయాలనుకుంది షరీఫ్. ఎందుకు చేయాలనుకున్నాడంటే అతను వాళ్ళకి 3 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. ఆ అప్పు అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్ల. పైగా షరీఫ్ అతను ఒక అమ్మాయితో వివాహాన్ని కుదుర్చుకున్నాడు, రీసెంట్ గా నిశ్చితార్థం కూడా అయ్యింది. ఆ పెళ్లికి అతనికి డబ్బులు అవసరం. అయితే బూబాతో షరీఫ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సో ఆ విషయం కాస్త డబ్బులు అడిగితే చెప్పేస్తా ఉంటూ కూడా బూబా షరీఫ్ ని బెదిరిస్తుంది. అందుకనే వాళ్ళిద్దరిని కూడా చంపేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు అని సార్ అని చెప్పి నిజం మొత్తం కూడా చెప్పేశాడు. తర్వాత షరీఫ్ ని పోలీసులు సూర్యాపేట జిల్లాలోని ఒక బస్ స్టాప్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా కోర్టుకి హాజరుపరిచి జైలుకి పంపించారు. పోలీసులు మళ్ళీ కస్టడీలో కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఒక్కసారిగా ఈ విషయం కాస్త ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే కాపాడాల్సిన కాకియే, అదే కాకి యొక్క చేతిలో ఈరోజు 2 ప్రాణాలు పోయాయి. ఒకరేమో పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్, ఇంకొకరు అదే పోలీస్ స్టేషన్ లో ఉన్న సుందరయ్య, ఒక హెల్పర్ అతను. సో ఆ ఇద్దరు ఇదంతా కూడా చేశారు. సో ఏదేమైనప్పటికీ కాల్ డేటా ఆధారంగా తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ లో పట్టుకున్నారు వాళ్ళిద్దరు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే మనం హత్య చేస్తున్న వ్యక్తి యొక్క మొబైల్స్ ని ధ్వంసం చేసేస్తే మనల్ని ఎవరు పట్టుకోలేరు కదా అని చెప్పేసి అనుకుంటారు. ఖచ్చితంగా పట్టుకుంటారు. వారి సిమ్ కి ఎవరి దగ్గర నుంచి ఫోన్స్ వచ్చాయి, ఏ సంభాషణ చేశారు, ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా పోలీసులు బయటికి తీసుకొస్తారు. కాబట్టి బీ కేర్ఫుల్. మనం ఏదైనా హత్య చేస్తే దొరకం, ఈ సాక్ష్యాధారాలను చెరిపిస్తే దొరకం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కాబట్టి బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.